మేడం రెడ్ డ్రెస్లో ఎంత బాగున్నాను మేడం. ఏంది స్పెషల్? కోయ్ కోయ్ కోయ్. మేడం నిజంగా మేడం భలే ఉన్నారు. ఏంది స్పెషల్ అసలు? కార్తీ, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? ఈరోజు వ్యాలంటైన్స్ డే కార్తీ. నువ్వు కూడా రెడ్ శారీలో వస్తావని ఊహించుకున్నా నేను. నువ్వేంటి ఇలా డిఫరెంట్గా వచ్చావు? ఇది బ్లూనో గ్రీనో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమో మేడం, మీకు తెలిసినాడు మాకేం తెలుసు అవన్నిటి గురించి. కార్తీ, దీని గురించి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసి ఇవాళ. ఒకప్పుడు అంటే తెలిసేది కాదు. ఇవాళ ప్రేమికుల రోజు కార్తీ. చక్కగా ప్రేమను పంచుకునే రోజు అనమాట. అందరం హ్యాపీగా ఉండాలి, అది సంగతి. అవును మేడం నిజమే. సార్ మీకు ఏం సర్ప్రైజ్ ఇచ్చారు? సార్ సర్ప్రైజ్ అంటే సాయంత్రం ఇస్తారు కార్తీ. మామూలుగా పొద్దున పూట వాళ్ళకి హడావుడి కదా, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈవినింగ్ మటుకు మనకి మంచి ఇష్టమైన చోట రెస్టారెంట్కో ఏదైనా లేకపోతే ఏదైనా ఐస్ క్రీమ్ షాప్కో కాఫీ షాప్కో వెళ్తాము. ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేసుకుని వస్తామన్నమాట. సార్ సర్ప్రైజ్ బాగుంది కానీ మేడం మీరేమి ఇవ్వలేదా సార్కి? ఎందుకు ఇవ్వలేదు? పొద్దున సార్కి ఇష్టమైన పెసరట్లు నేతిలో వేసి పెట్టా మంచిగా. అంతేకాదు కార్తీ, లంచ్కి కూడా మంచిగా చికెన్ బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చా. ఇష్టమైన ఫుడ్ మంచిగా ఇంత బ్రైట్గా రెడీ అయ్యి బాయ్ బాయ్ అని హ్యాపీగా పంపించాను కదా, అంతకంటే ఏం కావాలి? మేడం సర్ప్రైజ్ అంటే బిర్యానీ పెసరట్టు అవన్నీ మామూలుగా చేసుకుంటూ ఉంటారు కదా మేడం. స్పెషల్ ఏంది మేడం అసలు? కార్తీ, వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఐటమ్స్ అందరి ముందు చేస్తామా ఏంటి? మీకు తెలియకుండా ఒక చిన్న దోశ హార్ట్ షేప్లో వేసి ఇచ్చానులే. అలా కామ్గా తినేసి వెళ్ళిపోయారు. అవన్నీ చూపిస్తారా ఏంటి నువ్వు? అంతే, అలా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తాం. మేడం సార్ గులాబ్ పువ్వు వేయలేదా మేడం? నిజం చెప్పండి. కార్తీ, ఇచ్చారు కార్తీ. పొద్దున్నే చక్కగా స్నానం చేయకముందే బెడ్ మీద నిద్రలేసేసరికి గులాబీ పువ్వు ఉంది నా పక్కన. అందరి ముందు పెట్టుకుని తిరిగితే దిష్టి తగిలిద్ది, దాచుకున్నాలే. అబ్బా సరే మేడం, వింటుంటేనే చాలా మంచిగా ఉంది. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మేడం. అవును కార్తీ, ఎంతసేపు నా వ్యాలంటైన్స్ డే స్టోరీయేనా? నీ స్టోరీ చెప్పవా? చెప్పు చెప్పు. మీ ఆయనకి నువ్వేం సర్ప్రైజ్ ఇచ్చావు, అతను నీకేం సర్ప్రైజ్ ఇచ్చాడు? చెప్పు చెప్పు చెప్పు. మేడం నా సర్ప్రైజ్ ఏందో చెప్పాలా మీకు? నేను రోజు మొత్తం సైలెంట్గా ఉంటే అదే సర్ప్రైజ్ మా ఆయనకు. అవునా కార్తీ, ఏంటి రోజు మొత్తం సైలెంట్గా ఉండడమే సర్ప్రైజా? అంతలా చావగొడుతున్నావు నీ మాటలు నీ కబుర్లతోటి. సరే సరే వదిలేసాయి. ఆయన నీకేమిచ్చాడు? మేడం మా ఆయన కూడా నాకు పువ్వు ఇచ్చాడు మేడం. అవునా? ఏం పువ్వు? వైట్ పువ్వు. ఏంటి? ఓ కార్తీ, నీకు తెల్ల గులాబీలు అంటే ఇష్టమా? నాకు ఎప్పుడు చెప్పలేదు. తెల్ల గులాబీ కాదు మేడం, కాలీఫ్లవర్ ఇచ్చాడు వండేవాని. హై, వాట్ ఆర్ యూ టాకింగ్ కార్తీ? కాలీఫ్లవర్ ఇచ్చి కూర వండమన్నాడా? అదే కదా మేడం, కాలీఫ్లవర్ ఇచ్చి ఇది స్పెషల్గా వండు, వీలైతే మంచూరియా కూడా వేయని చెప్పాడు మేడం. అయ్యోయ్యో, అయ్యో పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందో ఏంటో. దీన్ని ఎలాగోలా హ్యాపీ చేద్దాం. కార్తీ, నాట్ బ్యాడ్. ఎంత ట్రెండ్ ఫాలో అయ్యాడు చూసావా? మాకేముంది కార్తీ, చిన్న రోజా పూలు సాయంత్రానికి వాడిపోతాయి. మీ ఆయన చూడు ఎంత వెరైటీగా పెద్ద కాలీఫ్లవర్ ఇచ్చాడు. ఎంత మంచోడో కదా. అవును మేడం, పువ్వు ఇవ్వకున్నా మా ఆయన బంగారం మేడం. కదా, సూపర్ కార్తీ. కార్తీ, ఓవరాల్గా నీకు మీ ఆయనకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మేడం మీకు సార్కి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు హ్యాపీగా ఉండాలి. కార్తీ, నువ్వు ఎలా పెట్టావో తెలుసా? మామిడికి ఎలాగ పెట్టావు, ఇలా పెట్టాలి హార్ట్ అంటే. నేర్చుకో. మేడం లవ్ కూడా మ్యాంగో లాంటిదే మేడం, సీజన్లో బాగుంటుంది. కరెక్టేలే కార్తీ, నిజమే. మరి కార్తీ, నేను ఇంతలా తలుచుకుంటున్నానే మా ఆయన్ని. నన్ను ఒక్కసారినా తలుచుకుని ఉంటాడా బయటకు వెళ్ళి? మేడం ఏంది మేడం అంత ఫీల్ అవుతారు? సార్కి ఒక ఫోన్ కొట్టి ఆట పట్టించండి ఎవరోలాగా. అమ్మో, ఎవరోలాగా ఆట పట్టించాలా? ఎవరోలాగా అంటే నా నంబర్ నుండే చేస్తా కదా, ఎవరో అని ఎందుకు అనుకుంటాడు? మేడం మీ నెంబర్ నుంచే మేడం, కాకపోతే సార్ని ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తారు కదా, ఇప్పుడు ఏవండి అని పిలవండి, అప్పుడు చూద్దాం. ఏమండి అని పిలవాలా? నేను ఎప్పుడు పిలవలేదు కార్తీ. నాకు ఆ వెంకట్ వెంకట్ అని అరవడమే, సారీ పిలవడమే వచ్చు. మేడం మీరు సాయంత్రం బయటకు వెళ్ళాలి కదా. అవును. సార్ తొందరగా మన ఇంటికి రావాలి కదా. అట్లయితే మీరు నేను చెప్పింది చేయండి మేడం. అంతేనా? అంతే కదా మరి. సరే సరే చేద్దాం. హలో, ఏమండి? నేనండి. చూడు కార్తీ, నువ్వు చెప్పి నీ చచ్చు సలహాకి ఎవరమ్మా నువ్వు అని ఫోన్ కట్ చేశాడు. నేను ఎప్పుడు పిలవలేదు అసలు ఏమండి అని. అబ్బా మళ్ళీ ఒకసారి చేయండి మేడం, ఏమండి అని అనండి మేడం. మళ్ళీ ఒకసారి చేయమంటావా? కార్తీ, డెఫినెట్గా ఇంకొకసారి చేశానంటే నా నంబర్ బ్లాక్ చేసేస్తాడు. అది చాలా రిస్క్ బాబాయ్, నేను చేయనబ్బా.
లైఫ్లో రిస్క్ లేకుంటే మిగిలేదంతా రస్కే మేడం. అసలు పెళ్ళి అంటేనే రిస్క్, మీకు తెలియదా మేడం? రిస్క్ లేకపోతే రస్కా మిగిలేది. బా అవన్నీ నాకు తెలియదు కార్తీ. ఆహా ఏమోనమ్మా, నేను చేయను. ఇంకేమన్నా ఐడియా చెప్పు, ఇంకేమన్నా చెప్పు కార్తీ. ఏదైనా సర్ప్రైజింగ్గా బాగుండాలి, ఎగ్జైట్మెంట్గా. ఇప్పుడు మీకు ఇస్తాను సలహా, అద్రిపోతుంది చూడండి. అవునా, చెప్పు చెప్పు. కానీ కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను లవ్ గురు కదా. అబ్బో, లవ్ గురుగా మారిన కార్తీక. కార్తీ, నువ్వు చెప్తుంటేనే ఎగ్జైటెడ్గా ఉంది. ఏంటి ఏంటి అడ్వైజు? ఎంత ఖర్చు అయినా పర్లేదు, అడ్వైజ్ అద్దరిపోవాలి, తొందరగా చెప్పు. మేడం వినండి కరెక్ట్గా. మీకు కేక్ వచ్చు కదా? కేక్ అంటే కేక్ చేయడం. చేయండి. ఓకే. అయితే దాంట్లో షుగర్ బదులు ఉప్పేసి చూడండి. షుగర్ బదులు ఉప్పేసి చేయాలా? ఏంటి కార్తీ, నా వ్యాలంటైన్స్ డేని మొత్తం చెడగొట్టే ప్లాన్లో ఉన్నట్టున్నావు. ఉప్పేసి చేస్తే ఉప్పు కేక్ అయిద్ది అది. మేడం మీకు అంతా తొందరే. అసలు ఫస్ట్ నేను చెప్పింది ఏంటి మేడం మీరు? ఏంటి పిల్ల ఉప్పు కేక్ చేయమంటుంది? కార్తీ, నేను చేయను కార్తీ. అమ్మో, అసలు నీ సలహాలు అడుగుతున్నానేంటి? ఆ ఉప్పు కేక్ తిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే నేను చావాలి ఇక. అసలు నా ప్లానే అది మేడం. హాస్పిటల్లో మీరు సార్ తప్ప ఆ రూమ్లో ఎవ్వరూ రారు. అప్పుడప్పుడు వచ్చి నర్సు తలుపు కొడుతుంది అంతే. అవునా? అవునా కార్తీ? హాస్పిటల్, నేను, సార్. ఒకసారి ఊహించుకుందాం. చిచ్చి ఛీ ఛీ, వద్దొద్దు చిచ్చి. వ్యాలంటైన్స్ డే రోజు హాస్పిటల్ ఏంటి? నువ్వు నీ చచ్చు సలహా, పైగా దీనికి లవ్ గురువా నువ్వు? నువ్వు లవ్ గురువు కాదే, డేంజరస్ గురువులో తయారయ్యావు. పైగా దీనికి డబ్బులు ఇవ్వాలా? ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఇలాంటి సలహాలు వద్దు కార్తీ. ఇంకేమన్నా చెప్పబ్బా, ఎగ్జైటింగ్గా. మేడం ఇప్పుడు రెడ్ డ్రెస్లో సూపర్గా ఉన్నారు. ఓకే. సాయంత్రము సార్ వచ్చే టైంకి మంచిగా ఒక ఎర్ర చీర కట్టుకొని ఆ పూలు అవన్నీ పెట్టుకొని మంచిగా తయారై ఉండండి మేడం. అంతేనా? అంతే కదా. ఐడియా ఏదో బాగుంది కార్తీ. ఎలాగో చీరలు రోజు కడతాను అనుకో, కాకపోతే వ్యాలంటైన్స్ డే స్పెషల్ శారీస్ కొన్ని ఉంటాయి కదా, ఫ్లోయింగ్ మెటీరియల్స్ తోటి. సరే కార్తీ, ఇది బాగుంది ఐడియా, ఎగ్జైటింగ్గా ఉంది. నేను రెడీ అయిపోయి సార్ని తొందరగా వచ్చేయమని మెసేజ్ చేస్తాను. మేము డిన్నర్కి బయటకు వెళ్తాం. నువ్వు కూడా తొందరగా వెళ్ళు, నువ్వు కూడా మీ ఆయనతో ఎంజాయ్ చేయి, ఓకేనా? ఇంకెందుకు మేడం లేటు? సార్కి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి. మేడం ఫోన్ తీసుకొచ్చుటా. ఉండు కార్తీ. హలో వెంకట్, నువ్వు తొందరగా వచ్చేసేయి. రోజు 6కి వస్తావు కదా, ఇవాళ 4కి వచ్చేసేయి. ఏంటి కుదరదా? ఎందుకు కుదరదంట? ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అనుకుంటూ వెదో వర్క్ ఒకటి వేసుకుని ఏంటి నైట్ 8ంటికి కూడా 8ంటికి సర్లే అరవనులే, మెల్లగా మెల్లగా అడుగుతాను, చెప్పు. ఓకే. ఏంటి 8కి కూడా రావా? మరి ఏంటి డిన్నర్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు? రేపు వెళ్దామా? అదేంటి వెంకట్? సరేలే. చూడు కార్తీ, వెదవ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నన్ను అలా లేపావు ఇప్పటిదాకా పైకి. అసలు ఇవాళ డిన్నర్ టైంకి కూడా రాడంట, మిడ్ నైట్ అవుతుందంట ఇంటికి వచ్చేసరికి. పైగా రేపు వెళ్దాం, వ్యాలంటైన్స్ డే రోజు అందరూ జరుపుకుంటారు, రేపు జరుపుకునేవాడే స్పెషల్ అంటున్నాడు కార్తీ. అసలు ఇందు మూలంగా మీకు ఏం అర్థమైంది మేడం? ఏం అర్థమైతే అవ్వాలంట ఇంకా? దేని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అని. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నిజమే కార్తీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లైఫ్లో ఉంటే లాస్ట్కి ఇలాగే డల్ అయిపోతూ ఉంటాం. చిచ్చి, డే అంతా పాడు చేసుకుని ఏంటి మనం హ్యాపీగా నువ్వు నేను ఇప్పుడు కిందకెళ్ళి కేక్ చేసుకుని తింటున్నాం. మన వ్యాలంటైన్స్ డే మనం ఎంజాయ్ చేద్దాం. ఏంటంట, వీళ్ళే వచ్చి ఎంటర్టైన్ చేయాలా ఏంటి మనల్ని? ఇది కదా నాకు కావాలి. మా మేడం అండి, మేడం అంతే.